అదే బ్రేక్అవుట్ దగ్గర బ్రేక్అవుట్ జరగాలి అంటే ఏం కావాలి? అదే పాయింట్ దగ్గర మళ్ళీ వచ్చి రెడ్ క్యాండిల్ చిన్నగా, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఓవర్కమ్ చేస్తూ, సెల్లర్స్ ని బయ్యర్ ఓవర్కమ్ చేస్తూ అక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగితే బయ్యింగ్. ఎందుకు అక్కడ బయ్యింగ్ అంటే, ఎందుకంటే మార్కెట్ లో ఇదే డిమాండ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇక్కడ వచ్చి ఇలా ఇలా బయ్యింగ్ అనేది ఇచ్చింది. ఇలా ఇది బ్రేక్అవుట్ జోన్. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది. దీని తర్వాత ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్, వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ రీటెస్ట్ లేదో, డైరెక్ట్ బయ్యింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. బట్ ఆ జరగాలి అంటే ఆ ప్రీవియస్ బ్రేక్అవుట్ లో ఆ జోన్ లో బయ్యింగ్ డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ వరకు వచ్చి పైకి వెళ్ళాలి. ఇప్పుడు చలో అక్కడ